పేట టీడీపీలో కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు వ్యవహరిస్తోన్న తీరుతో కార్యకర్తలు ఇబ్బందికి గురవుతున్నారని, అరవింద్ బాబు గెలుపు కోసం పనిచేసిన తాము 20 ఏళ్ల తర్వాత విజయాన్ని ఆస్వాదిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారని తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి మానుకొండ జాహ్నవి ఆరోపించారు. నర్సరావుపేటలో ఆమె విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో జాహ్నవి మాట్లాడుతూ సొంత డబ్బు ఖర్చు చేసి కేసులు పెట్టించుకొని ఎమ్మెల్యేగా అరవింద్ బాబును గెలిపించుకున్నామన్నారు. అరవింద్ బాబు గెలవకపోతే పక్క పార్టీలోకి పోవాలని చూసిన వలస నాయకులు ఇప్పుడు దందాలు చేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. ఎమ్మెల్యే అరవింద్ బాబుకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని, తనలాంటి కార్యకర్తలు పార్టీ కోసం బతుకుతున్నామన్నారు. అవసరమైతే పార్టీ కోసం చచ్చిపోతాము అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 2019 నుంచి 2024 వరకు కష్టపడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయమే జరుగుతుంది. అందులోనూ మా నర్సరావుపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కొంతమంది సెకండరీ గ్రేడ్ నాయకుల వల్ల ఈరోజు నర్సరావుపేటలో ఈ విధంగా జరుగుతూ ఉంది. అసలు 2019 నుంచి 2024 వరకు కొంతమంది సెకండరీ గ్రేడ్ నాయకులు అందరూ ఏమైపోయారు? ఇవాళ కద్దరు చొక్కాలు వేసుకొని వచ్చి ఏదో రాజకీయం చేస్తూ ఉన్నారు. అరవింద్ బాబు గారు నర్సరావుపేట అప్పటి ఇన్ఛార్జ్, ఇప్పుడు ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు 2019లో ఓడిపోయిన దగ్గర నుంచి ఈ కొంతమంది సెకండరీ గ్రేడ్ నాయకులు అందరూ ఎక్కడున్నారండి? ఈరోజు తెలుగుదేశం పార్టీని భుజాన మీద మోసి తెలుగుదేశం పార్టీ కడ వరకు గెలుపొందే విధంగా అహర్నిశలు పనిచేసిన కార్యకర్తలందరినీ పక్కన పెట్టి నిన్నగాక మొన్న పక్క పార్టీలో నుంచి వచ్చిన కార్యకర్తలకు, పక్క పార్టీలో నుంచి వచ్చిన నాయకులకు పెద్దపీట మీరు ఎందుకు వేస్తున్నారు? ఎమ్మెల్యే గారిని ఎందుకు పక్కదో పట్టిస్తున్నారు? మీరు ఈరోజు ప్రజా సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు యువత భవిష్యత్తు కోసం అని చెప్పేసి ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటే మీరు కనీసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు ఎంత ఘోరంగా అన్యాయం జరుగుతుందో తెలుసా? మీరు ఎంత ఘోరంగా అన్యాయం చేస్తున్నారు సెకండరీ గ్రేడ్ నాయకులారా, నర్సరావుపేటలో ఉన్న కొంతమంది సెకండరీ గ్రేడ్ నాయకులారా, మీరు